కేరళలోని ఒక తల్లిదండ్రులు తమ 16 సంవత్సరాల అబ్బాయిని ఐసిస్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలో జాయిన్ అయ్యేందుకు ఫోర్స్ చేశారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. తల్లిదండ్రులే తమ కొడుకుని ఉగ్రవాద గ్రూప్లోకి జాయిన్ అవ్వడానికి ఫోర్స్ చేశారు, ఎంకరేజ్ చేశారు. విషయం ఏమిటంటే, కేరళకు చెందిన ఒక మహిళ తన హస్బెండ్కు విడాకులు ఇచ్చి ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయి ఇంకో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈమె తన కొత్త భర్తతో యూకేలో ఉంటుంది. అయితే తన 16 సంవత్సరాల అబ్బాయి హాలిడేస్ కోసం కొన్ని రోజులకి యూకేకి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఈ భార్యాభర్తలు ఇద్దరు ఈ అబ్బాయిని ఐసిస్ ఉగ్రవాద సంస్థలోకి జాయిన్ అయ్యేందుకు బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఉగ్రవాదుల మోటివేషనల్ వీడియోస్ని ఇతనికి చూపించేవారు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళు తమ సొంత ఊరైన తిరువనంతపురం కేరళకి వచ్చేశారు. అయితే ఈ అబ్బాయి చదివే స్కూల్లోని టీచర్ ఇతని బిహేవియర్లో చేంజెస్ని, అగ్రెసివ్నెస్ని గమనించింది. ముందు వాళ్ళ పేరెంట్స్కి, బంధువులకు ఇన్ఫామ్ చేసింది. అయినా మారకపోయేసరికి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే తల్లిదండ్రులే ఈ అబ్బాయిని ఉగ్రవాదిగా మారేందుకు ఫోర్స్ చేస్తున్నారు అని తెలిసింది. కేరళ అనగానే 100% లిటరసీ రేట్, గొప్ప రాష్ట్రమని అందరూ చెప్తారు. కానీ చదువు ఉన్న ప్రతివాడు గొప్పవాడు కాలేడు. చూడండి, తల్లిదండ్రులే తమ పిల్లల్ని ఉగ్రవాదుల్ని చెయ్యాలి అనుకుంటున్నారు అంటే వీళ్ళు ఎంతటి చదువుకున్న మూర్ఖులై ఉంటారు. షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ మధ్య కేరళ నుంచే ఉగ్రవాదులు ఎక్కువగా తయారవుతున్నారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో జమ్మూ కాశ్మీర్ ఉంది. మన దేశంలో చదువుకున్న యువత ఉగ్రవాదులుగా ఎందుకు మారుతున్నారు? దీన్ని ఆపడానికి ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.